అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అయినటువంటి ఆయన దాదాపు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కక్షాపూరిత రాజకీయాలు చేయట్లేదు, అలా చేస్తే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెంచల్గూడ జైల్లో చెర్లపల్లి జైల్లో ఉంటారు అని కూడా ఆయన బహిర్గతంగానే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే గతంలో రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఇన్ కేసు ఆయన నా మీద వేసినటువంటి కేసు దాదాపు ఒక 500 రూపాయల ఫైన్ తోటి పోయేదాన్ని, నన్ను దాదాపు ఒక 15-16 రోజులు జైల్లో కూర్చోబెట్టింది గత ప్రభుత్వం అని కూడా చెప్పుకొచ్చారు. నా కూతురు వివాహానికి సంబంధించినటువంటి లగ్నపత్రికను కూడా రాసుకొనివ్వకుండా, నన్ను అత్యంత అప్పట్లో ఉన్నటువంటి ఎంపీలను కూడా చూడకుండా ఒక సెల్లో వేసి దాదాపు నైట్ నిద్రపోనీయకుండా ఉండి నిద్రపోకుండా రాత్రింబవళ్ళు నేను అలానే చూస్తున్నా కానీ లైట్లు వేసేసి పైన బల్లులు తిరుగుతున్నటువంటి సందర్భాలు సైతం ఇంత దారుణానికి ఒడిగట్టారు. అయినా కానీ ఇప్పుడు నేను సీఎం అయిన తర్వాత కూడా ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు నేను చేయట్లేదు అని కూడా ఆయన బహిర్గతంగానే స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇవన్నీ కూడా అలానే ఇప్పుడు మేము రీసెంట్ టైంలో చాలా ఇవి చేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇచ్చాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కటి కూడా మేము ఒక్కొక్కరిగా ఇస్తున్నాం. బట్ అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా సక్రమంగా దాదాపు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి దాఖలాలు చూసాం. అవన్నీ మేము అధిగమించి ఇప్పుడు రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయడానికి ప్రయత్నిస్తామని కూడా ఆయన చెప్పారు. అయితే గతంలో వాస్తవమైనటువంటి ఏంటంటే అక్కడ రీసెంట్ టైంలో చాలా సందర్భాలు ఉన్నాయి. అది చిన్న ఒక పెట్టి కేసు, దాదాపు ఒక డ్రోన్ ఎగిరేసిన దానికి ఒక 500 ఫైన్ కానీ లేకపోతే ఇంకో 1000 రూపాయలు ఏదైనా చేయొచ్చు. కానీ కక్షపూరితంగా నా కూతురి వివాహాన్ని చూసుకొనివ్వకుండా, లగ్నపత్రిక రాసుకొనివ్వకుండా ఇంత చేసినా కానీ నేను ఏనాడు కూడా ఒక్క మాట కూడా అనలేదు అని కూడా చెప్పుకొచ్చారు. నన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళని దేవుడు సైతం ఆయనే చూస్తారు అని చెప్పేసి వదిలేశాను. అలా చూసినట్టు నేను సీఎం అయినటువంటి కొద్ది రోజులకే వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారని కూడా ఇండైరెక్ట్గా కేసీఆర్ గారి మీద కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే మనం చూసుకుంటే దానికి కౌంటర్గా కేసీఆర్ గారు ఆయన ఏమన్నా ఉద్దేశపూర్వకంగా ఆయన ఏమైనా ఉద్యమాలు చేసేమన్నా జైలుకు పోయారా? ఇన్ కేస్ మేము గనక ఒకవేళ అదే మీ భార్య బిడ్డల ఉన్నటువంటి ప్రదేశాల్లో డ్రోన్ ఎగిరేసి అసభ్యకరంగా ఫోటోలు తీస్తే దానికి ఓకేనా? మీవి అయితే మాత్రం కుటుంబాలు, మావి అయితే మాత్రం కుటుంబాలు కాదా అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాదాపు మీరు ఎప్పుడైతే ఉన్నారో గత ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రంలోకి మేము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం కూడా సేమ్ ఏదైతే పరిస్థితుల్లో చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాం దాన్ని మెల్లిమెల్లిగా మేము కూడా దాన్ని సర్దుబాటు చేసుకుంటూ వచ్చామని కూడా చెప్పారు. సో ఇలాంటి సభలో ఒక సీఎంకి అంత ఆవేశం ఉండనక్కర్లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇన్ కేస్ మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్స్ కూడా ఈవెన్ వైసీపీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత సీఎం చంద్రబాబు నాయుడు గారిని దాదాపు జైల్లో పెట్టించి కూడా చాలా ఇబ్బందులు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి ఆయన సీఎం అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ అలాంటి రాజకీయ వాతావరణం ఇక్కడ తెలంగాణలో లేదు అని కూడా కొంతమంది ఉన్నటువంటి నెటిజన్స్ అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే దాదాపు కొంతమంది ఏమంటున్నారంటే ఇన్ కేస్ ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరూ ఆయన రుణమాఫీ చేశాం అండ్ ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ ఇస్తున్నాను, కానీ అక్కడ కేటీఆర్ గారు మాత్రం సో ఇవన్నీ పక్కాగా అందరికీ చేశారా, అమల్లోకి ఇచ్చారా అని కూడా ఆయన చెప్తా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 2024 దాదాపు 2024లో ఉన్నటువంటి అభివృద్ధి 2042లో సాగేది గత ప్రభుత్వాలు ఉంటాయి. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత అంత ఫాస్టెస్ట్గా అభివృద్ధి చెందింది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో అయితే ఇక్కడ ఏంటంటే వాస్తవానికి చూస్తే కొంతమంది నెటిజన్స్ కూడా ఏమంటున్నారంటే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ చేయాలనుకుంటే కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతల్ని డెఫినెట్గా ఏదైనా కానీ జైల్లో పెట్టడం కానీ కేసులు బనాయించడం కానీ ఏదైనా చేయొచ్చు, కానీ అలా చేయడం లేదంటే దాని గొప్పతనం సీఎం రేవంత్ రెడ్డి గారని మరికొంతమంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వాడివేడిగా సమావేశాలలో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఏంది అని ప్రీవియస్గా ఉన్నటువంటి ఆయన తిట్టినటువంటి తిట్లు గత బీఆర్ఎస్ భవన్లో ఇలాంటి కొన్ని మీడియా ఛానల్స్ని పెట్టుకొని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్? అలా చేస్తే 2 చెంపలు పలగొట్టేలాంత కోపం వస్తుంది. అయినా కానీ నేను సమయపాలన పాటిస్తున్నా, దానికి నేను రాజ్యాంగానికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అని చెప్పేసి కూడా చట్టానికి నేను ఇచ్చేటువంటి రెస్పెక్ట్, అందుకనే చట్టం పని తని చేసుకొని పోతుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఏదేమైనా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు
గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే వాళ్ళు చేసినట్టుగా మేమైతే చేయం. నాకు కొంచెం ఏంటంటే నాకు కొంచెం బాధ్యత ఉంది. సో నేను రాష్ట్రాన్ని అంటే ప్రజాపాలనలో భాగంగానే సో ప్రజలకు ఎలా అయితే చేస్తే మంచి జరుగుతుందో అలానే చేస్తాను తప్పితే ఇలా నేను ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం ఊరుకోను అన్నారు. అదే ప్రభుత్వం ఇప్పుడు గనక అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మాత్రం ఒకవేళ ఇప్పుడు అదే కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎన్ని కేసులు పడవచ్చు, ఎన్ని దాదాపు కేసులు పెట్టేసి ఇబ్బందులు పెట్టే దాఖలాలు కూడా ఉన్నాయని కానీ మరికొంతమంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అండ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చెప్పినటువంటి మాటలు కూడా చాలామందికి అయితే ఎమోషనల్గా అయినాయని కూడా చాలామంది నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో వీళ్ళు మరి ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది, సో ఆయన రేవంత్ రెడ్డి గారు నేను ఉద్దేశపూర్వకంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు నేను చేయట్లేదు అని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి కేటీఆర్ గారు మాత్రం ఉద్యమాలు చేసేమని వెళ్ళారా అని చెప్పేసి కూడా దాని ప్లేస్లో ఇన్కేస్ అలా చేస్తే ప్రభుత్వాలకు జైలుకు పంపించే శక్తి ప్రభుత్వాలకు ఉండదు, అది ఓన్లీ కోర్టులు చూసుకుంటుందని అక్కడ కేటీఆర్ గారు మాత్రం అంటున్నారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కావాలని జైల్లోకి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి ఇన్ని చేసినా కానీ సొంత కూతురు పెళ్ళికి కూడా ఉండనీయకుండా చేసిన విషయాలను కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. సో మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి.